వెల్కమ్ టు ఫ్యూచర్ ఆఫీసర్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను మీతో మొన్నటి జాగ్రఫీ క్లాస్కి కంటిన్యూషన్ పార్ట్ అండి. సోలార్ సిస్టమ్ గురించి, సౌర కుటుంబం గురించి నేను మీతో మాట్లాడబోతున్నా. ఏంటి సౌర కుటుంబం అంటే, ఇక్కడ చూడండి డెఫినేషన్ ఇచ్చాను. సూర్యుడి కేంద్ర స్థానంలో ఉంటూ తన చుట్టూ పరిభ్రమించే గ్రహాలు, ఉపగ్రహాలు, ఉల్కలు, తోకచుక్కలు, ఖగోళ స్వరూపాల సముదాయాన్ని సౌర కుటుంబం అంటాం. మళ్ళీ చెప్తున్నా చూడు. సూర్యుడు కేంద్ర స్థానంలో ఉంటూ తన చుట్టూ పరిభ్రమించే గ్రహాలు, ఉపగ్రహాలు, ఉల్కలు, తోకచుక్కలు, ఖగోళ స్వరూప సముదాయాన్ని సౌర కుటుంబం అంటాం. ఇక్కడ మీకు ఇమేజ్ ఇచ్చాను చూడండి. సూర్యుడికి ఇలా ఉన్నాడు. ఈయన చుట్టూ ఏమున్నాయి? భూమి కనిపిస్తుంది, మార్స్ కనిపిస్తుంది, మూన్ కనిపిస్తుంది, మెర్క్యూరీ కనిపిస్తుంది, ఇక్కడ తోకచుక్కలు కనిపిస్తున్నాయి, ఇక్కడ ఆస్ట్రాయిడ్స్ కనిపిస్తున్నాయి. ఇవన్నీ తిరుగుతాయి కదా. దీన్నే ఈ యొక్క సిస్టమ్నే సోలార్ సిస్టమ్ అంటాం, సౌర కుటుంబం అంటాం. ఓకే, ఈ సౌర కుటుంబం గురించి సూర్యుడు సెంటర్గా ఉంటాడు, ఆయన చుట్టూ మొత్తం తిరుగుతాయి అని చెప్పిన ఆయన ఎవరు? మీకు గత క్లాస్లో చెప్పా. ఎవరు? నికోలస్ కోపర్నికస్. ఈ నికోలస్ కోపర్నికస్ ఏం చెప్పాడంటే, సూర్యుడి చుట్టూ విశ్వం మొత్తం తిరుగుతుందని సూర్యకేంద్ర సిద్ధాంతాన్ని ఆయన తెలియజేయడం జరిగింది. ఇక్కడ ఇచ్చాను చూడండి, సూర్యకేంద్ర సిద్ధాంతం. నికోలస్ కోపర్నికస్ 1543 సంవత్సరంలో సూర్యకేంద్ర సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. గ్రహాలు, ఉపగ్రహాలు, ఖగోళ స్వరూపాలు సూర్యుడి చుట్టూ పరిభ్రమిస్తూ ఉంటాయి అని పేర్కొనింది. అయితే మొన్నటి క్లాసు జాగ్రత్తగా విన్న వాళ్ళకి అడుగుతున్న క్వశ్చన్ ఏంటి అంటే, మిత్రమా నిన్ను అడుగుతున్నా, భూకేంద్ర సిద్ధాంతాన్ని తెలిపింది ఎవరు? ద క్వశ్చన్ ఈజ్ వెరీ క్లియర్. భూకేంద్ర సిద్ధాంతాన్ని తెలిపింది ఎవరు? ఆన్సర్ చేయి. రైట్, సూర్యకేంద్ర సిద్ధాంతాన్ని నికోలస్ కోపర్నికస్ అని ఆయన పేర్కొనడం జరిగింది. ఇదంతా అర్థమైందిగా. నెక్స్ట్ సూర్యుడి గురించి మనం మాట్లాడదాం. ఏంటి ఈయన ప్రత్యేకత గురించి మాట్లాడదాం. సూర్యుడి వయసు దాదాపు 5.5 బిలియన్ సంవత్సరాలు. ఇదే డైరెక్ట్ బిట్ అండి. గతంలో సూర్యుడి వయసు దాదాపు 5.5 బిలియన్ సంవత్సరాలు. సూర్యుడు స్వయం ప్రకాశ శక్తి గల నక్షత్రము, మధ్యస్థాయి నక్షత్రము. అయితే సూర్యుడి యొక్క వయసు 5.5 బిలియన్ సంవత్సరాలు అన్నా కదా. అంటే ఇప్పుడు ఏ స్టేజ్లో ఉన్నాడు అంటే ప్రస్తుతం సూర్యుడు తన జీవిత కాలం మధ్య దశలో ఉన్నాడు. ఈ దశనే ఎల్లో డ్వార్ఫ్స్ అని పిలుస్తారు. సూర్యుడు తన చుట్టూ తాను తిరగడానికి 25 రోజులు టైం పడుతుందంట. సూర్యుడు తన చుట్టూ తాను తిరగడానికి 25 రోజులు టైం పడితే, అయితే సూర్యుడు పాలపుంత కేంద్రకంగా చూసుకొని పాలపుంత చుట్టూ తిరగడానికి 250 మిలియన్ సంవత్సరాలు పడుతుంది. తన చుట్టూ తిరగడానికి 5 సంవత్సరాలు పడుతుంది. పాలపుంత చుట్టూ తిరగడానికి 250 మిలియన్ సంవత్సరాలు పడుతుంది. ఈ 250 మిలియన్ సంవత్సరాలనే కాస్మిక్ ఇయర్ అంటాం. ఈ 250 మిలియన్ సంవత్సరాలనే కాస్మిక్ ఇయర్ అంటాము. ఇది గుర్తుపెట్టుకోండి. రైట్, నెక్స్ట్ పాయింట్. భూమికి అతి సమీపంలో ఉన్న మొదటి నక్షత్రం ఏంటి అంటే సూర్యుడు. ఇది అందరికీ తెలిసిందే. అయితే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడుగుతున్నది ఏంటి అంటే, భూమికి అతి సమీపంలో ఉన్నటువంటి రెండవ నక్షత్రం పేరేంటి అని అడుగుతున్నాడు. భూమికి అతి సమీపంలో ఉన్నటువంటి రెండవ నక్షత్రం పేరేంటి అంటే ప్రోక్సిమా సెంటారియా అంటాం. ప్రోక్సిమా సెంటరీ అని కూడా అంటాం. ఈ పేరు గుర్తుపెట్టుకోండి. భూమికి అతి సమీపంలో ఉన్నటువంటి రెండవ నక్షత్రం ఏంటి అంటే ప్రోక్సిమా సెంటరీ. రైట్, నెక్స్ట్ సూర్యుడి యొక్క నిర్మాణం గురించి ఇప్పుడు మాట్లాడదాం. సూర్యుడి వయసు గురించి మాట్లాడాం, ప్రస్తుతం ఆయన ఏ స్టేజ్లో నుంచి మాట్లాడాం, తన చుట్టూ తాను తిరగడానికి ఎంత టైం గురించి మాట్లాడాం, పాలపుంత చుట్టూ తిరగడానికి ఎంత టైం మాట్లాడాం, ఇదంతా అయిపోయింది. నెక్స్ట్ సూర్యుడి యొక్క నిర్మాణం, ఆయన ఎలా ఫామ్ అయి ఉన్నాడు గురించి మాట్లాడదాం. సూర్యుడి యొక్క నిర్మాణం గురించి మనం మాట్లాడితే, సూర్యుడిలో ఉండే ఉష్ణోగ్రతల ఆధారంగా రెండు భాగాలుగా, అంటే రెండు ప్రధాన భాగాలుగా చెప్పుకోవచ్చు. అది ఎలా విభజించారంటే, సూర్యుడి యొక్క అంతర్నిర్మాణం, సూర్యుడి యొక్క బాహ్య నిర్మాణం.
సూర్యుడి యొక్క అంతర నిర్మాణం, సూర్యుడి యొక్క బాహ్య నిర్మాణం. ఇక్కడ ఇచ్చాను చూడండి ఇమేజ్లో, జాగ్రత్తగా చూడండి. ఇక్కడ ఈ ఇమేజ్ మీరు బాగా అబ్జర్వ్ చేయండి. రైట్, కరోనా, ఫోటోస్పియర్, సన్ స్పాట్స్, క్రోమోస్పియర్, క్రోనల్ హోల్, ఇవన్నీ అర్థమైందిగా. నెక్స్ట్ ఇప్పుడు టాపిక్లోకి వెళ్దాం. సూర్యుడి యొక్క అంతర నిర్మాణం, సూర్యుడి యొక్క అంతర నిర్మాణం. అంతర నిర్మాణంలో కూడా ఉష్ణోగ్రతల ఆధారంగా సూర్యుడిని 3 భాగాలుగా విభజించాం. సూర్యుడిని ఓవరాల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడితే 2 ప్రధాన భాగాలుగా విభజించాం. ఒకటి అంతర నిర్మాణం, 2 బాహ్య నిర్మాణం. ఈ అంతర నిర్మాణంలో కూడా సూర్యుడిని ఇక్కడున్న ఉష్ణోగ్రతల ఆధారంగా 3 భాగాలుగా విభజించాం. ఏంటి ఆ 3 భాగాలు అంటే ఇక్కడ ఇచ్చాను చూడండి జాగ్రత్తగా. ఒకటి కేంద్ర భాగము, కోర్ ఏరియా. కేంద్ర భాగము, కోర్ ఏరియా. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, కోర్ ఏరియాలో ఏం జరుగుతుందంటే శక్తి జననం స్టార్ట్ అవుతుంది. కేంద్రక సంహీలన చర్యల వల్ల శక్తి ఏమవుతుందంటే జనించడం అంటే పుడుతుంది అని చెప్పవచ్చు. శక్తి జనక కేంద్రం ఎక్కడ అంటే కోర్ ఏరియా. వికిరణ మండలం, రేడియేటివ్ జోన్. ఏం జరుగుతుంది ఇక్కడ? రేడియేటివ్ జోన్, ఈ పదం గుర్తుపెట్టుకోండి. రేడియేటివ్ జోన్ ఏంటి అంటే శక్తి విద్యుత్ అయస్కాంత తరంగాల రూపంలో కదిలే ప్రాంతం. రేడియేటివ్ ఇక్కడ అంటే శక్తి ఏం జరుగుతుందంటే విద్యుత్ అయస్కాంత తరంగాల రూపంలో శక్తి ఎక్కడ కదులుతుందంటే రేడియేటివ్ జోన్ లేదా వికిరణ మండలం. తర్వాత మూడో భాగం ఏంటంటే ఉష్ణ సంవహన ప్రాంతము. ఏం జరుగుతుంది ఇక్కడ అంటే ఇక్కడ వేడి వాయు ప్రవాహాలు జరుగుతాయి. ఇక్కడ వేడెక్కి ఇక్కడ ఉన్నటువంటి వాయువుల ద్వారా ప్రవాహాలు వేడెక్కి తర్వాత చల్లబడతాయి. దీన్నే ఏమంటామంటే సంవహన ప్రవాహాలు అంటాం. ఇక్కడ ఏర్పడతాయి. ఇక్కడ యొక్క అంటే వేడెక్కి చల్లబడటాన్ని సంవహనం అంటాము. ఇక్కడ జరుగుతున్న దాన్ని బట్టి ఇక్కడ ఉన్న వాయువులు ప్రవాహాల ఆధారంగా ఇక్కడ ఉష్ణం వేడెక్కి తర్వాత చల్లబడుతుంది. దీనినే సంవహన ప్రవాహాలు అంటాము. ఆ సంవహన ప్రవాహాలు ఇక్కడ ఏర్పడతాయి. ఎక్కడ ఏర్పడతాయి అంటే ఉష్ణ సంవహన ప్రాంతంలో ఏర్పడతాయి. ఇక్కడ టెంపరేచర్ ఎంత అంటే 6000 డిగ్రీలు. అర్థమవుతుందా? ఇక్కడ టెంపరేచర్ ఎంత అంటే 6000 డిగ్రీలు. ఇప్పుడు సూర్యుడి యొక్క బాహ్య నిర్మాణం గురించి మాట్లాడదాం. ఇక్కడ ఉష్ణోగ్రతల ఆధారంగా 3 భాగాలుగా విభజించాం. ఏంటి ఆ 3 భాగాలు అంటే ఒకటి ఫోటోస్పియర్, క్రోమోస్పియర్, కరోనా. ఫోటోస్పియర్, క్రోమోస్పియర్, కరోనా. అయితే ఫోటోస్పియర్ గురించి ఇప్పుడు నేను మీతో మాట్లాడబోతున్నా. ఇక్కడ ఉష్ణోగ్రత 6000 డిగ్రీలు ఉంటుంది. ఇందులో వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అండి, జాగ్రత్తగా వినండి. వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఇందులో ఉండే నల్లని కాంతిహీనమైన మచ్చలను సన్ స్పాట్స్ అంటారు. నల్లని కాంతిహీనమైన మచ్చలను సన్ స్పాట్స్ అంటారు, లేదా తెలుగులో అచ్చతెలుగులో సూర్యాంకాలు అంటారు. చాలాసార్లు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇక్కడ నుంచి అడుగుతున్నారు. ఫోటోస్పియర్లో సన్ స్పాట్స్ ఏర్పడతాయి. వీటినే సూర్యాంకాలు అని పిలుస్తారు. ఈ సన్ స్పాట్ నుండి విడుదలయ్యే విద్యుత్ కణాల సమూహాన్ని సౌరజ్వాలలు అంటారు. ఈ సన్ స్పాట్ నుండి విడుదలయ్యే విద్యుత్ కణాల సముదాయాన్ని సౌరజ్వాలలు అని అంటారు. ఈ సౌరజ్వాలలు ఎలా వెలువడతాయి అంటే 11 సంవత్సరాలకు ఒకసారి సన్ స్పాట్ నుండి అధిక పరిమాణంలో సౌరజ్వాలలు విడుదలవుతాయి. వీటినే సౌర తుఫానులు అని అంటారు. మరొక విధంగా కరోనల్ మాస్ ఎజెక్షన్ అంటారు. ఏమంటారు? కరోనల్ మాస్ ఎజెక్షన్ అంటారు. ఈ పాయింట్స్ రాసి పెట్టుకోండి. వీటిని కరోనల్ మాస్ ఎజెక్షన్ అంటారు. సౌర తుఫాన్లు అని కూడా అంటారు. ఎక్కడి నుంచి వెలువడతాయి? సన్ స్పాట్ నుంచి వెలువడతాయి. సన్ స్పాట్ ఎక్కడ ఉంది? ఫోటోస్పియర్లో ఉంది. ఇక్కడ ఉన్న టెంపరేచర్ ఎంత? 6000 డిగ్రీలు. రైట్. సన్ స్పాట్ అంటే ఏంటి అంటే ఫోటోస్పియర్లో ఉన్నటువంటి
నల్లని కాంతిహీనమైన మచ్చలనే సన్ స్పాట్స్ అంటారు. ఇక్కడ నుంచి సౌరజాలాలు ఏర్పడతాయి. ఎన్ని సంవత్సరాలకు ఒకసారి ఏర్పడతాయి అని అడుగుతాడు. 11 సంవత్సరాలకైనా పెట్టేయండి. ఓకే. భూమి ఉపరితలం నుంచి దాదాపు 64,000 కిలోమీటర్ల ఎత్తులో ఉండే అయస్కాంత ఆవరణం ఈ యొక్క సౌరజాలం నుంచి అయస్కాంత ఆవరణం ఏ ఆవరణం రక్షిస్తుంది అని అడిగినప్పుడు అయస్కాంత ఆవరణం. ఈ యొక్క అయస్కాంత ఆవరణం సూర్యుడి నుంచి వచ్చే 11 సంవత్సరాలకు ఒకసారి విడుదలయ్యే ఈ సౌర జ్వాలల నుండి కాపాడుతుంది. సౌరజాలం నుంచి కాపాడుతుంది అయస్కాంత ఆవరణం. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సెకండ్ పాయింట్, క్రోమోస్పియర్ ఎరుపు మరియు ఆరెంజ్ రంగులలో ఉండే భాగము ఈ క్రోమోస్పియర్. ఫోటోస్పియర్ ప్రభావం వల్ల ఇది మనకి కనిపించదు. సంపూర్ణ సూర్యగ్రహణ సమయంలో మాత్రమే ఎరుపు రంగు క్రాంతి వలయాలు ఇక్కడ మనకి కనిపిస్తాయి. సూర్యగ్రహణ సమయములో ఎరుపు రంగు క్రాంతి వలయాలు ఎక్కడ కనిపిస్తాయి అని ఎగ్జామ్లో అడగచ్చు. క్వశ్చన్ ఇస్ వెరీ క్లియర్. సంపూర్ణ సూర్యగ్రహణ సమయములో మాత్రమే ఎరుపు రంగు కాంతి వలయాలు ఎక్కడ కనిపిస్తాయి అంటే క్రోమోస్పియర్లో కనిపిస్తాయి. నెక్స్ట్ కరోనా ఏం లేదండి, ఇక్కడ కరోనా అంటేనే డేంజర్. ఆ పదం పిలిస్తేనే మనకు భయం. ఏం లేదు, ఇక్కడ కరోనా అంటే ఇక్కడ హైయెస్ట్ టెంపరేచర్ ఉంటుంది. దాదాపు 10 లక్షల నుంచి 20 లక్షల డిగ్రీస్ ఉంటుంది. వీటిని ఎలా కొలుస్తామంటే నార్మల్ కొలవడానికి సాధ్యమవ్వదు. కరోనాగ్రాఫ్ అనే పరికరం ద్వారా మాత్రమే కొలుస్తాం. రైట్, ఇంతవరకు ఓకే కదా. ఇప్పుడు సూర్యుడి గురించి కొంచెం తెలుసుకున్నాం. అయితే నెక్స్ట్ ఏంటంటే ఈ గ్రహాలు, సూర్యుడి చుట్టూ విశ్వంలో అన్ని గ్రహాలు తిరుగుతాయని చెప్పానుగా. ఏంటి ఆ గ్రహాలు అనేది చూద్దాం. ఆ గ్రహాలను ఎలా విభజించారనేది చూద్దాం. అర్థమవుతుందా? ఏంటి ఆ గ్రహాలను ఎలా విభజించారు, అవి ఎలా తిరుగుతున్నాయి, అవి ఎలా పనిచేస్తున్నాయి, దానివల్ల మనకు ఉపయోగం ఏంటి, వీటన్నిటి గురించి ఇప్పుడు మనం మాట్లాడదాం. రైట్, గ్రహాలను ఈ క్రింది విధంగా వర్గీకరించవచ్చు. ఎలా వర్గీకరించవచ్చు అంటే భూకక్షను ఆధారం చేసుకొని, అంటే ఆ యొక్క తిరిగే కక్షను ఆధారం చేసుకొని విభజించవచ్చు. గ్రహాల యొక్క భౌతిక రసాయన ధర్మాల ఆధారంగా విభజించవచ్చు. 2 రకాలుగా వర్గీకరిస్తాం. ఒకటి భూకక్షను ఆధారం చేసుకుని వివరిస్తాము. 2 గ్రహాల యొక్క భౌతిక రసాయన ధర్మాలను ఆధారం చేసుకొని వివరిస్తాం. ఇప్పుడు మొదటి పాయింట్ ఆఫ్ వ్యూ మాట్లాడదాం. భూకక్ష ఆధారంగా గ్రహాలను 2 రకాలుగా విభజించడం జరిగింది. ఒకటి నిమ్నత గ్రహాలు, 2 ఉన్నత గ్రహాలు. నిమ్నత గ్రహాలు అంటే ఏంటది ఇక్కడ ఇచ్చాను చూడండి. ఈ నిమ్నత గ్రహాలు అంటే ఏంటంటే ఇవి సూర్యుడికి దగ్గరగా ఉంటాయి. ఇక్కడ ఉదాహరణకి ఇక్కడ ఇమేజ్ చేసాను చూడండి. బుధుడు, శుక్రుడు ఇలా భూమికి దగ్గరగా ఉంటాయి, సూర్యుడికి దగ్గరగా ఉంటాయి. ఉన్నత గ్రహాలు అంటే కొంచెం దూరంలో ఉంటాయి. ఎలాగా అంగారకుడు, బృహస్పతి, శని ఇవి దూరంగా ఉంటాయి. మీకు పోని ఇంకొంచెం అర్థమవుతుంది. ఇలా ఇక దూరాన్ని బట్టి విభజించడం జరిగింది. అయితే నెక్స్ట్ భౌతిక రసాయన ధర్మాల ఆధారంగా వర్గీకరించారు. ఈ భౌతిక రసాయన ధర్మాల ఆధారంగా కూడా మళ్ళీ 2 రకాలుగా విభజించడం జరిగింది. ఒకటి అంతరగ్రహాలు, బాహ్య గ్రహాలు. ఈ అంతర్గ్రహాలని ఉన్న మరొక పేరు టెరెస్ట్రియల్ గ్రహాలు. బాహ్య గ్రహాలకి జోవియస్ గ్రహాలు అని పిలుస్తాం. రైట్, ఇప్పుడు అంతర్గ్రహాల గురించి మనం మాట్లాడదాం. అంతర్గ్రహాల గురించి ఇప్పుడు నేను మీతో మాట్లాడబోతున్నాను. ఇవి పరిమాణంలో చిన్నగా ఉంటాయి. అంతర్గ్రహాలు ఎలా ఉంటాయి అంటే పరిమాణంలో చిన్నగా ఉంటాయి మరియు అధిక సాంద్రత, అధిక ఉష్ణోగ్రతను కలిగి నిర్మాణాన్ని కలిగి ఉంటాయి. పరిమాణంలో చిన్నగా ఉంటాయి, అధిక సాంద్రతను కలిగి ఉంటాయి, అధిక ఉష్ణోగ్రతను కలిగి ఉంటాయి. ఇవి శిలా నిర్మితాలు. ఉదాహరణకి బుధుడు, శుక్రుడు, భూమి, అంగారకుడు. చాలా ఎగ్జామ్స్లో అడుగుతున్నాడు ఏంటి అంటే అంతర్గ్రహాలు ఏవి అంటాడు. అప్పుడు బుధుడు, శుక్రుడు, భూమి ఇచ్చి శని అని ఇస్తాడు. అప్పుడు కానిది ఏంటి అంటాడు. అప్పుడు శని అని నువ్వు ఐడెంటిఫై చేయాలి. అంటే ఇవి జాగ్రత్తగా నువ్వు గుర్తుపెట్టుకోవాలి. నువ్వు ఏ ప్రీవియస్ పేపర్లో చూడు, చాలా ప్రీవియస్లో అడిగిన బిట్స్ ఇవి. టెరాస్ట్రియల్ గ్రహాలు ఏవి, కానివేటి, అయినవేటి అంటాడు. కాబట్టి ఇక్కడ డివైడ్ చేసుకోండి. 4 గ్రహాలు ఇలాగా, 4 గ్రహాలు అలాగా. రైట్, బుధుడు, శుక్రుడు, భూమి, అంగారకుడు టెరెస్ట్రియల్ గ్రహాలు లేదా అంతర్గ్రహాలు అని గుర్తుపెట్టుకోండి. తర్వాత బాహ్య గ్రహాలు.
హైడ్రోజన్ వాయువులు లాంటి అనేక వాయువులతో ద్రవీకరించబడి ఉంటాయి. తక్కువ ఉష్ణోగ్రత, తక్కువ సాంద్రతను కలిగి ఉంటాయి. తక్కువ ఉష్ణోగ్రత, తక్కువ సాంద్రతను కలిగి ఉంటాయి. ఎంతలా అంటే నీటిలో వేసిన తేలే అంతలా. ఒక గ్రహం ఉంది శని అని, నీటిలో వేసినా తేలుతుందట. అంత తక్కువ సాంద్రతను కలిగి ఉంటాయి. ఓకే, బాహ్య గ్రహాలు లేదా జోవియస్ గ్రహాలకు ప్రత్యేకత ఏంటి అంటే, అన్ని గ్రహాలు కాదు, శని అనమాట. హైడ్రోజన్ వాయువులు లాంటి అనేక వాయువులతో ద్రవీకరించబడి ఉంటాయి. తక్కువ ఉష్ణోగ్రత, తక్కువ సాంద్రతను కలిగి ఉంటాయి. ఉదాహరణకు బృహస్పతి, శని, ఇంద్రుడు, వరుణుడు. ఉదాహరణకి బృహస్పతి, శని, ఇంద్రుడు, వరుణుడు. సూర్యుడి నుంచి దూరాన్ని ఆధారంగా ఇక్కడ నేను గ్రహాలు ఇచ్చాను చూడండి. ఇప్పుడు ఏదైతే నేను డివైడ్ చేశానో, ఏదైతే ఇక్కడ డివైడ్ చేసి మాట్లాడామో అంతర్గ్రహాలు, బాహ్య గ్రహాలని, వాటి గురించి ఇక్కడ ఇచ్చాను చూడండి. బుధుడు, శుక్రుడు, భూమి, అంగారకుడు, బృహస్పతి, శని, వరుణుడు, ఇంద్రుడు. ఈ గ్రహాల మీరు వరుస క్రమాన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఈ గ్రహాల యొక్క వరుస క్రమాన్ని మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. అర్థమవుతుందా? ఇక్కడ ఇమేజ్ చూడండి. ఆర్డర్ బేస్డ్ ఆన్ ద డిస్టెన్స్ ఫ్రమ్ ది సన్. మెర్క్యూరీ, వెనస్, ఎర్త్, మార్స్, జూపిటర్, సాటర్న్, యురేనస్, నెప్ట్యూన్. ఇవి ఏం పెద్ద కాదు, గుర్తుపెట్టుకోవడం చాలా ఈజీ. 1-2 సార్లు చదవండి. అర్థం కాకపోతే మళ్ళీ చదవండి. మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉంటే నా యొక్క నెంబర్కి 9505724315 నెంబర్కి మెసేజ్ చేయండి. ఓకే, అర్థమైంది అనుకుంటున్న క్లాసు. ఇక్కడ చూడండి, ఇక్కడ సూర్యుడు ఉన్నాడు, ఇక్కడ బుధుడు ఉన్నాడు, ఇక్కడ శుక్రుడు ఉన్నాడు, ఇక్కడ మూడోది భూమి, ఇక చిన్న చంద్రుడు ఉన్నాడు, తర్వాత మార్స్ అంగారకుడు ఉన్నాడు, తర్వాత జూపిటర్ అత్యధిక ఉపగ్రహాలు, తర్వాత శని ఉన్నాడు అత్యధిక ఉపగ్రహాలు, యురేనియస్, నెప్ట్యూన్. ఇవన్నీ చూడండి, ఇక్కడ కలర్లు ఇచ్చాను. ఈ కలర్లను బట్టి అనేది రేపు నేను రేపు మాట్లాడతాను రేపటి క్లాస్లో. అంటే బుధుడు అంటే ఏంటి, ఆయనకున్న ప్రత్యేకతలు ఏంటి, తర్వాత శుక్రుడు అంటే ఏంటి, ఎందుకు ఉదయం మరియు తార అని ఎందుకు పిలుస్తారు, అసలు భూమి ఎందుకు వాటర్ ఉంది, మిగతా గ్రహాల్లో ఏంటికి లేదు, అసలు చంద్రుడు ఎందుకు ఉన్నాడు ఇక్కడ, తర్వాత స్వయంగా ఎందుకు ప్రకాశించుకోలేడని మాట్లాడదాం, తర్వాత అంగారకుడి గురించి మాట్లాడదాం, తర్వాత వచ్చేసి జూపిటర్ గురించి మాట్లాడదాం, ఎందుకు స్పీడ్గా జరుగుతుంది అనేది గురించి మాట్లాడదాం, శని గురించి మాట్లాడదాం, ఎందుకు అని మాట్లాడదాం, అంగారకుడికి తర్వాత వచ్చేసి ఆ గురుడికి మధ్య ఉన్నటువంటి ఏంటి ఆ ఉల్కలు ఏంటి వాటి గురించి మాట్లాడదాం, తర్వాత శని గురించి మాట్లాడదాం, యురేనస్ గురించి మాట్లాడదాం, నెప్ట్యూన్ గురించి మాట్లాడదాం, ఎందుకు నీలి గ్రహం అంటారని మాట్లాడదాం, ఎందుకు వాటర్ ఉంటుంది, ఇవన్నిటి గురించి రేపటి క్లాస్లో క్లియర్గా డీటెయిల్డ్గా డిస్కస్ చేసుకుందాం. మీరు ఏం చేస్తున్నారంటే ఎప్పటి క్లాస్ ఆ రోజు మీ మైండ్లో వేసుకోవాలి. ఎందుకంటే సెప్టెంబర్లో ఎగ్జామ్ జరుగుతుంది, సెప్టెంబర్లో నోటిఫికేషన్ వస్తుంది, నవంబర్లో ప్రిలిమ్స్ అవుతుంది. కాబట్టి నేను చెప్తున్న ప్రతి క్లాసు ఏ రోజుకి ఆ రోజు, నేను చెప్తున్న ప్రతి పాయింట్ ఇంపార్టెంటే, ఏ రోజుకి ఆ రోజు మీ మైండ్లో అలా స్టోర్ అయిపోవాలి. ఓకే, అలా స్టోర్ అయిపోవాలి. రైట్, ఇక్కడ ఇంకా ఎవరైనా కొత్తగా ఈరోజు మన ఛానల్ చూస్తూ ఉంటే, మీకు ఏదైనా డౌట్ ఉన్నా, మీకు ఏదైనా కావాలన్నా, నోటిఫికేషన్ మీకు రావట్లేదన్నా, మన యొక్క ఛానల్ నెంబర్ నేను ఇక్కడ రాస్తాను. మీరు ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చేయొచ్చు. మిమ్మల్ని అందరినీ ఫ్యూచర్ ఆఫీసర్స్ తెలుగు గ్రూప్లో జాయిన్ చేయడం జరుగుతుంది, వాట్సాప్ గ్రూప్లో. రైట్, ఇది యొక్క ఛానల్ నెంబర్ 9505724315. ఈ నెంబర్కి మీరు వాట్సాప్లో మెసేజ్ చేసినట్లయితే మీరు వెంటనే మన యొక్క ఫ్యూచర్ ఆఫీసర్స్ తెలుగు గ్రూప్లో జాయిన్ చేయడం జరుగుతుంది. పీడిఎఫ్లు అందులో ఇవ్వడం జరుగుతుంది. నిన్నటి రోజునే సొసైటీకి సంబంధించిన అన్ని పీడిఎఫ్లు ఇవ్వడం జరిగింది. రైట్, మంచిగా చదువుకోండి. ఆల్ ది బెస్ట్. డోంట్ వేస్ట్ యువర్ వాల్యుబుల్ టైం.